అందరికి నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కి స్వాగతం. నేను సంతోషి. ఈరోజు మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, కోటా శ్రీనివాసరావు గారు. సో, ఆయన దగ్గర దగ్గర 750 సినిమాలకు పైగా నటించారు. సో, ఆయన సినీ ప్రస్తావన ఎలా జరిగింది సార్? అంటే ఆయన బ్యాంక్ జాబ్ వదిలేసుకొని మరి సినిమాల్లోకి వచ్చారని చెప్పేసి. ముందే వదిలేయలేదు. బ్యాంకులో చేస్తూనే సినిమాలు వేస్తూ ఉండేవాడు. నేను మా ఊరు దేవత ఎప్పటి సినిమా, రంగనాథ్ గారి హీరో, ప్రభా హీరోయిన్, మోహన్ బాబు దాంట్లో మెయిన్ విలన్ వేషం. ఆ దాంట్లో ఒక తోటమాలి క్యారెక్టర్ అయినా అప్పటికి సారథి స్టూడియో, మెడ్రాస్లో ఉండేది ఇండస్ట్రీ, సారథి స్టూడియోకి షూటింగ్ రాజమండ్రిలో అప్పుడు వచ్చాడు. అప్పుడు ఇక్కడ జాబ్ చేస్తూనే ఉన్నాడు. జాబ్ చేస్తూనే వేషాలు వేస్తూ ఒక ఒక మలుపు వచ్చినాక అప్పుడు జాబ్ మానేశాడు. ప్రాణం ఖరీదులు తర్వాత ఒకటి పేరు వచ్చేసి మంచి బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. ఈయనకి జాబ్ అప్పుడంటే జాబ్లో ఉంటూ లీవ్ తీసుకుని ఏదో హైదరాబాద్లో షూటింగ్ జరిగినప్పుడు ఆ సినిమాలో చేయటము అట్లా ఉండేవాడు. అక్కడ నుంచి టోటల్గా ఆర్టిస్ట్ సక్సెస్ అయినాక ఇండస్ట్రీ మెడ్రాస్కి షిఫ్ట్ వచ్చేసాడు. ఉద్యోగం మానేసి అట్లా అతను ఈ మన తెలుగు ఇండస్ట్రీ గర్వించదగిన మహానటుల్లో ఒకడు. మామూలు నటుడు కాదమ్మా. అతను వేసిన కోటా శ్రీనివాసరావు గారు వేసిన క్యారెక్టర్స్, వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, వేరియేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇంక ఒక నాగభూషణ్, ఒక శ్రీరంగారావు గారు, ఒక నాగభూషణం గారు, ఒక సత్యనారాయణ గారు, ఒక కోటా శ్రీనివాసరావు, వీళ్ళు ఒక అరుదైన నటుడు. మనకు తెలుగు ఇండస్ట్రీ దొరికిన గొప్ప అరుదైన నటులు ఈయన ఒక ముఖ్యుడు. ఏ పాత్ర ఇంతవరకు అతను 750 సినిమాలు చేస్తే ఏ సినిమాలో కూడా కోటా శ్రీనివాసరావు ఈ పాత్రకి వన్నీ తేలేకపోయాడు అనేది లేదు. ఈ పాత్ర వేసిన ఆ పెళ్లితైనా, ప్రతిఘటనైనా, గణేష్ అయినా, ఈ విలన్ పాత్ర, ఆ కామెడీ పాత్ర, వాళ్ళిద్దరూ జంటగా బాబుమోహన్ వాళ్ళ జంటలో పండించారు కామెడీ. అట్లాగూ ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో లీనమైపోయి ఆ పాత్రని జీవం పోసేవాడు అంటారు మహానటులని. అందులో మనాడు కోటా శ్రీనివాసరావు అంత గొప్ప, నాకు చాలా మిత్రుడు, బాగా సోదర అని పిలుచుకుంటాం, చాలా మిత్రుడు. నా సినిమాలన్నింటిలో మా ఇంట్లో మా నాన్న తీసిన సినిమాల్లో, నా డైరెక్టర్ సినిమాలు, మా సొంత సినిమాలు కోటా శ్రీనివాస్ లేకుండా ఏ సినిమా లేదు. అతని సినిమాలో ఎంటర్ అవడానికి ముందు దేశం అంటే మనుషులు, మంచి పెంచారు ఆ సినిమాల్లో తప్పితే ఆ సినిమాలో అప్పటికి ఇండస్ట్రీకి రావాలి. అతను ఇండస్ట్రీకి వచ్చినాక మేము తీసిన 7-8 సినిమాల్లో అతను లేకుండా ఏ సీన్ లేదు. నా డైరెక్షన్లోనూ లేకుండా ఏ సినిమా లేదు. అంత బాగా బంధం ఉన్న మనిషి. ఎందుకంటే మహానటుడు. అతనితోటి మా నాన్నగారు అనేవారు, కలం పెట్టి రాస్తా ఉంటే ఆ కోట, ఈ వేషం కోట అనగానే కళానికి ఏదో రాసే కళానికే ఒక ఉత్సాహం వచ్చేసి కోట చేస్తాడు, అదరగొడతాడు. కనుక మనం బాగా ఇంకా మంచి రాస్తే ఇంకా అదరగొడతాడు అని కళానికే ఉప్పొస్తుందిరా. అంటే ఆయన నటనలో ఒక డిఫరెంట్, అంటే విలనిజం లో కూడా కామెడీ ఉంటుంది, విలనిజం ఉంటుంది. పిసినారి అసలు హరాపల్లి అంటే ఊహించుకోలేము, ఎవరన్నా ఊహించగలం. హరాపల్లి ఇప్పటికీ ఆ కళ్ళగా పెట్టి అసలు ఆ పిసినారి క్యారెక్టర్, ఏం క్యారెక్టర్, ఆ ప్రతిఘటనలో ఆ విలన్, అది మా కాశీ ఏం అసలు మామూలు బాగా కాదు. గొప్ప నటుడు కోల్పోయాం. రీప్లేస్మెంట్ లేదు గొప్ప నటులో కూడా. రీప్లేస్మెంట్ ఇప్పుడు శ్రీరంగారావు రీప్లేస్ లేదు, ఆయనకి రీప్లేస్మెంట్ లేదు. అలాగే నాగభూషణం గారికి కొంతవరకు కోటా శ్రీనివాసరావు రీప్లేస్మెంట్, సత్యనారాయణ గారికి, వీళ్ళకి రీప్లేస్మెంట్ లేదు. వీళ్ళంతే, వీళ్ళకి రీప్లేస్మెంట్ మరొక ఆర్టిస్టు లేరు. అలాగే కోటాకి ఇన్ని వేరియేషన్, ఈవెన్ నాగభూషణం గారు కూడా ఇన్ని వేరియేషన్ క్యారెక్టర్లు అయినా ఈ కోటా వేసినట్టు ఏమి అతను 750 సినిమాలు ఎన్ని రకాల పాత్రలు, ఎన్ని రకాల క్యారెక్టర్స్, ప్రతిదీ పండించాడు. అంటే వేరే లాంగ్వేజెస్ లో కూడా, వేరే లాంగ్వేజెస్కి వెళ్ళాడు, అసలు ప్రతిదీ పండించాడు. ఈ క్యారెక్టర్ తమిళకి వెళ్ళి తమిళ్లో విలన్ రాష్ట్రం వాళ్ళని మెప్పించాడు. గ్రేట్ ఆర్టిస్ట్, నాకు చాలా మిత్రుడు. నేను ఇండస్ట్రీ నేను చాలా దగ్గర మిత్రుడు. అతను రాజకీయాలకు రాజకీయాల్లో బీజేపీలో చేరడానికి ప్రథమ ముఖ్య కారకుడు నేను. వెళ్ళాను, తనతో పాటు తన ఎలక్షన్కి తిరిగాను, నేను ఇతరుల ఎలక్షన్స్కి తను తీసుకుని మేము క్యాంపెయిన్కి తిరిగాం. అలాగే చాలా సన్నిహితం బంధం ఉంది. అంటే పుట్టినవాళ్ళు గెట్టగా మానరు. బట్ ఎనీవే 83 ఏళ్ళు సంపూర్ణంగా సహస్ర పౌర్ణములు చూసిపోయాడు. సహస్ర పౌర్ణములు చూడటం అంటే అది పుణ్యలోకాలు తెలుసుకుంటే ఆయన 83 ఏళ్ళు సహస్ర పౌర్ణములు, 1000 పౌర్ణములు చూశాడు.
అంతకన్నా ధన్యమైన జీవితం కావాలి. అంటే ఆయన కుటుంబంలో కూడా చాలా అదే అంటే కొడుకు మరణించడం, తనే చెప్పాడు, కూతురికి ఇట్లా కాళ్ళు పోవడం అది ఇలా. తనే చెప్పాడు. భగవంతుడు ఎంత అవకాశం, ఎంత సక్సెస్ ఇచ్చాడో అంత శోధనలు కూడా ఇచ్చాడు. ఆ కొడుకు పెద్దాడయ్యి పెళ్ళయి ఆ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. భార్యకి మానసికంగా మెంటల్గా కాస్త డిప్రెషన్, కూతురికి ఏదో కాలు, ఇట్లా సుఖాన్ని సంతోషాన్ని గౌరవాన్ని ప్రతిష్టని పేరుని డబ్బుని అన్ని ఇస్తూ కూడా పక్కన సమస్యలు ఇచ్చాడు. తనే బాధపడ్డాడు. అందుకని తను ఒంటరి షూటింగ్లో ఉన్నంతసేపు ఎంత హుషారుగా ఎంత జోక్గా ఉంటాడో బాబు, ఇంటికి వెళ్తే కాస్త ఇవన్నీ మళ్ళీ తలుచుకుంటూ వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాధపడతా మనసులో వేదన పడుతూ ఉంటాడు. ఏం చెప్తాం మరి ఎవరో ఏం చేయగలిగేది కాదు, ఆర్చగలిగేది తీర్చగలిగేది కాదు. సో అతను అలా జీవితాన్ని ఒక కంట కన్నీరు మరొకంట పన్నీరు అన్నట్టు అలా గడిపాడు జీవితాన్ని. ఓకే, బట్ ఎనివే పేరు సువర్ణాలతో లిఖించుకుని వెళ్ళిపోయాడు. తెలుగు చరిత్ర రాయాలంటే కోట అనే పేరు అలా లిఖించబడిన పేరు. ఆ పేరు ఆ రూపం సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాడు. అంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఆయన టాప్ 5 అంటే ఆస్తుల్లో కూడా ఆయనకి చాలా ఆస్తులు దరిద్రమా ఇప్పుడు పని పట్టలేదు సోషల్ మీడియాలో. అసలు శుభ్రం సంపాదించుకున్నాడు. ఆయన కన్నా ఎక్కువ దరిద్రం పని పట్టలేని సోషల్ మీడియాలో లుచ్చా గ్యాంగ్ రాసే మాటల ఇది వాటి గురించి చర్చ అవసరం లేదు. ఆయన సినిమా సంపాదించాడు. ఆయన కన్నా ఎక్కువ సంపాదించాడు. ఎవరికన్నా ఎక్కువ ఈ సోషల్ మీడియాలో ఈ దరిద్రులు ఉన్నారు, అతివాదులు మితవాదులు అని. మితవాదులు కదా సోషల్ మీడియాలో అతివాదులు, ఈ సన్నాసులు ఇలాంటి యోగ్యతలతో ఉంటారు. బుద్ధి లేని దాని మీద డిస్కషన్ అవుతారు అనవసరం. ఆయన ఏమి దోచుకుని సంపాదించాడు, కష్టపడి సంపాదించాడు. ఎవరికన్నా ఎక్కువ అంటే ఎవరికన్నా ఎక్కువ, వీళ్ళకి ఎందుకు ఎవరికి ఎంత వస్తుందో, ఎందుకు ఈ నా కొడుకు సన్నాసులకి బుద్ధి లేని పనులు, బుద్ధి లేని కొటేషన్స్ అంటే ఆయనకన్నా ఈయనకి ఎక్కువ ఉంది. నీకెందుకు ఎవరికి ఎక్కువ ఉంటే, ఎవడు సంపాదించింది వాడు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వారసత్వం కింద మనవడు ఉన్నారా సార్? మనవడు ఉన్నాడు, వరుసలు ఉన్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి ఏం దిగు లేదు, చక్కగా అన్ని హ్యాపీగా అన్ని ఉన్నాయి. చక్కగా భగవంతుడు అవన్నీ ఇచ్చాడు. ఆరోగ్యరీత్యా పరిస్థితులు కొంచెం కుటుంబంలో ఆ కన్నీరు, అదే నన్ను ఒక కంట పన్నీరు ఒక కంట కన్నీరు ఆయన జీవితం అంతా అది. బట్ ఆయన ఆఖరి వరకు అంటే ఇంచుమించు చూసుకున్నట్లయితే 2023లో కూడా ఒక సినిమా యాక్ట్ చేశాడు. లాస్ట్ ఈ 1 year తప్పితే ఈ 1 year మళ్ళీ కాళ్ళు బాగా ఇదైపోయి అంతవరకు చేస్తానే ఉన్నారు. కెమెరా ముందుకు రావడితే మొన్నటిదాకా కూడా ఆరోగ్యం బాగాలేపడి కెమెరా ముందు నిలబడితే అది కొత్త ఉత్సాహం కనబడుతుంది కొట్టాలి. కెమెరా ముందు నిలబడలేక కాళ్ళకి ప్రాబ్లం వచ్చి నిలబడలేకపోతే తప్పితే ఆ నిలబడ్డాడు అంటే ఆ ఉత్సాహం వేరు, ఏమి కనబడదు. ఆరోగ్యం దెబ్బతింటే ఎవరికి అనిపిస్తుంది, అంత బ్రైట్ గా ఉంటుంది పర్ఫార్మెన్స్ యాక్షన్. అది భగవంతుడి గిఫ్ట్ అంతే, కళామ తల్లి ముద్దు బిడ్డ అంతే. ఫైనల్ గా ఆయన గురించి మీ మాటల్లో ఇంకో 2 మాటలు. ఏముంది, నాకు చాలా మిత్రుడు, ప్రాణమిత్రుడు, మా కుటుంబానికి బాగా సన్నిహితుడు, గొప్ప నటుడు, మహానటుల్లో ఆ లిస్టులో చేరాడు. అతని ఏనాటికి ఇండస్ట్రీ మర్చిపోలేదు. ఇండస్ట్రీలో ఆయన తెలుగు చలనచిత్ర చరిత్రలో కోటా శ్రీనివాసరావు అనే పేరు, ఆ రూపం అలా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. మహానుభావుడు, అతను గొప్పవాడు, నా స్నేహితుడు అన్నందుకు నాకు గర్వం. అంటే ఇవాళ సినిమా ఫీల్డ్లో అతను సక్సెస్ అయినాక, స్టార్ అయినాక స్నేహం కాదు, అతను బిగినింగ్ రోజు నుంచి నాకు స్నేహం. కనుక అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తూ మా ఊరి దేవత సినిమా నాకు షూటింగ్, నేను కో-డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమా నేను కో-డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. అప్పటి నుంచి అతను అలా ఎదుగుతున్నాడు, నేను డైరెక్టర్ ఎదుగుతున్నా, మా సొంత సినిమాలు తీస్తా ఉన్నాం. అట్లా ఆ ట్రావెల్ చాలా మంచి బంధం మా మధ్య. సో డెఫినెట్గా ఇంత చిరకాల మిత్రులు ఇప్పుడు చనిపోయడం నాకు బాధ ఉంటుంది, ఆ కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో నాకు అంతే బాధ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.